దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మన ప్రభువు మరొక బుధవార దినాన్ని, ఈ బైబిల్ స్టడీ దినాన్ని మనకు దయచేసినాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము ఈ యొక్క బైబిల్ స్టడీకి మూలవాక్యమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని చదువుకొని మనము ఈ దినాన దేవుడు మనకిచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం విందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది కదా, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. అదే సమయంలో 64వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా జీవితాల్లో మరొక బైబిల్ స్టడీ దినాన్ని, ఈ బుధవార దినాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక దినాలుగా ప్రభువా మేము నాయన మీ వాక్యం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదే సమయంలో తండ్రి, మీ బిడ్డలు కూడా ఎంతో శ్రద్ధగా మీ మాటలు వింటూ ఉన్నారు. ఎవరెవరైతే మీ మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే క్విజ్లో పాలు పంపులు పొందుతున్నారో వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ మాట వినటం ద్వారా విశ్వాసం వస్తుందని సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభు, యేసుక్రీస్తు మాటలు వింటూ ఉండగా నాయన విశ్వాసంలో బలపడే ఆ గొప్ప ఆధిక్యతను మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి నాయన చదవబడినటువంటి వాక్య భాగంలో నీవే మా తండ్రివి నాయన, మీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా, మా పరమ తండ్రి అయినటువంటి మీరు దేవా, మీ శ్రేష్టమైనటువంటి లక్షణాలను ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేసుకుంటూ వస్తున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని కూడా మీరు నాయన మాకు ఏర్పాటు చేసినటువంటి మరొక శ్రేష్టమైన లక్షణాన్ని మాకు బయలుపరిచి మీరే మహిమ పొందాలని మీకు మనవి చేసుకుంటూ, అందరికీ వినే చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయమని, బలహీనుణ్ణి నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను కూడా మీ సెలవు చాటున పురుగుపరిచి, మీ పునరుద్ధాన శక్తిని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి మీ వాక్యము ప్రకటన చేయడానికి నాకు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సమయంలో మనము ఇంతవరకు 7 విషయాలను మనం గుర్తు చేసుకున్నాం. అసలు ఈ యొక్క అంశానికి మనం పెట్టుకున్నటువంటి పేరు మన పరమ తండ్రికి యొక్క శ్రేష్టమైన లక్షణాలు అని. అందులో మనం ఇంతవరకు 7 విషయాలను మనం గుర్తు చేసుకోగలిగినాం. మొదటిదిగా మన పరమ తండ్రి పరిశుద్ధుడైన వాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆశీర్వదించే పరమ తండ్రి. మూడవదిగా చూసినట్లయితే సమృద్ధినిచ్చే తండ్రి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఘనపరిచే పరమ తండ్రి, అనగా మహిమపరిచే పరమ తండ్రి. ఐదవదిగా మనం చూసినట్లయితే సిద్ధపరిచే పరమ తండ్రి. ఆరవదిగా మనం చూసినట్లయితే జాలిపడే పరమ తండ్రి. ఏడవదిగా మనం చూసినట్లయితే ప్రేమించే పరమ తండ్రి. పిల్లరా, ఈ 7 విషయాలలో కూడా మనం చూసినప్పుడు మన పరమ తండ్రి యొక్క శ్రేష్టమైన లక్షణాలు బయలుపరచబడుతూ ఉన్నాయి. మరి ఈ దినాన మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, మరొక గొప్ప లేక శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని మనం గుర్తు చేసుకుందాం. పిల్లరా, నాతో పాటు యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన ప్రభు యొక్క ప్రార్థన ఉంది. యేసు ప్రభు యొక్క ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనలో అనేక విషయాలను మన గురించి పరమ తండ్రికి ఆయన ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. మరి అలా చేస్తూ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో మన పరమ తండ్రి యొక్క
గొప్ప లక్షణం ఏమిటో, శ్రేష్టమైన లక్షణం ఏమిటో ఇక్కడ మనం చూడగలుగుతాం. ఒకసారి మనం చూసినట్లయితే 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం పిల్లరా. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించినటువంటి వారు నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. 25వ వచనం, నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తుని, ఇంకనూ తెలియజేసేదని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కావలసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన లక్షణం ఏమిటి అని అంటే 25వ వచనం మొదటి మాటలోనే ఉంది. ఏమంటూ తెలుసా? నీతి స్వరూపుడగు తండ్రి. మన పరమ తండ్రి ఎవరు? నీతి స్వరూపుడగు తండ్రి. అవును పిల్లరా, ఆయన నీతి ఎంతో గొప్పది. మన యొక్క స్వనీతి కాదు, మానవుని నీతి కాదు, కానీ ఇది దేవుని నీతి. అందుకని యేసయ్య కూడా ఆ పరమ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. ఎవరు ఎరిగి ఉన్నారు? ఆయన నమ్ముకున్నవారు. యేసయ్యే నిజమైన దేవుడని, యేసయ్య లోకరక్షకుడని, యేసయ్య సర్వ మానవాళి కొరకు శిలువలో గాయపరచబడ్డాడని, నలుగొట్టబడ్డాడని, యేసయ్య తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని కార్చినాడని, యేసయ్య సర్వ మానవాళి కొరకు శిలువలో తన ప్రాణం పెట్టాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడుగా, సజీవుడిగా ఆయన తిరిగి లేచినాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆ ప్రభు, ఆ పరమ తండ్రి తన నీతిని ఇచ్చినాడు, ఆ నీతిని అనుగ్రహించినాడు. ఈ విషయాన్ని బట్టే ఇప్పుడు యేసయ్య ఆ పరమ తండ్రికి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీతి స్వరూపుడు తండ్రి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అవును, మనము అనీతిమంతులం. రోమీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఇలాగూ రాయబడి ఉంది ప్రియులరా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ప్రియులరా, రాయబడిన మాటలు కొన్ని చదువుకుందాం. అక్కడ ఏం రాయబడిందో అంటే 11వ వచనంలో చూసినప్పుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు అని వ్రాయబడి ఉంది ప్రియులరా. అంటే ఈ లోకములో నీతిమంతుడనేవాడే లేడు. అయితే ఇక్కడ యేసు ప్రభు పరమ తండ్రిని గురించి అన్న మాట చూసినప్పుడు ఆయన నీతి స్వరూపుడగు తండ్రి. అవును, ప్రేమాస్వరూపి ఆయనే, మహిమాస్వరూపి ఆయనే, సత్యస్వరూపి ఆయనే. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన నీతి స్వరూపుడు. అలాంటి పరమ తండ్రి మనకు కలిగి ఉన్నాడు. ఎప్పుడు అని అంటే ఆయన యందు విశ్వాసం ఇచ్చినప్పుడు. అదే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినప్పుడు పిల్లరా, ఇలాగ రాయబడి ఉంది, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని వ్రాయబడి ఉంది. అవును పిల్లరా, బాగా ఆలోచన చేసినట్లయితే దేవుడు మన స్వనీతిని కొట్టివేసి మన దుర్నీతిని తీసివేసి దేవుడు మనకిచ్చేటటువంటి నీతి చాలా గొప్పది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం మూలముగా నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నదన్న సంగతిని మనం మర్చిపోకూడదు పిల్లరా. అంతేకాదు, ఆ నీతి స్వరూపుడైనటువంటి దేవాది దేవుడు మనకు ఎలాంటి గొప్ప స్థితినిస్తాడో కూడా అదే 3వ అధ్యాయం, అంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని వ్రాయబడి ఉంది. చూసారా, దీనికి ఏమీ ఖర్చు లేదు. అంతేకాదు ప్రియులరా, ప్రయాస లేదు, ఖర్చు లేదు. అంతేకాకుండా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఉచితముగా
మన నీతి స్వరూపుడగు దేవుడు మనకు కేవలము ఆయన మీద నమ్మకం ఉంచుట ద్వారా, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఆయన నీతిమంతులుగా మనల్ని తీరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. అనీతిమంతులము, దుర్నీతిలో కొట్టుమిట్టాడుతున్న వారము. అందుకని అక్కడ మనం ముందుగానే చదివాము, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ జాబితాలో ఉన్నటువంటి మనకు దేవుడు తన నీతిని మనకు దయచేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితముగా మనకు ఆ దేవుని నీతిని మనకిచ్చాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే యేసయ్యే చెప్తూ ఉన్నాడు, ఇతడు ఆ పరమ తండ్రి ఎవరు అనంటే నీతి స్వరూపుడగు తండ్రి కనుక. ప్రియులారా, అవును, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూసినప్పుడు ప్రియులారా ఏమి రాయబడి ఉంది? 3వ వచనంలో చూసినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, అబ్రహాము సంతతిగా మనం ఎంచబడేవారు కనుక మనమును ఆ ప్రభువుని అనగా ఆ యేసయ్యను ద్వారా ఆ పరమ తండ్రిని కూడా మనం నమ్ముతున్నాం కనుక మనకు దేవుడు ఏమిస్తూ ఉన్నాడంటే మనను నీతిగా ఎంచుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గనుక దేవుని నీతి ఎంత గొప్పది అని అంటే ప్రియులారా, మనల్ని ఆ నీతి ఆవరించి ఉంటుంది. అంతేకాదు, ఎటువంటి సాతాను యొక్క క్రియలను అయినా సరే మన దరిచారనివ్వకుండా ఆ దేవుని నీతి మనలను భద్రపరుస్తూ ఉంటుందన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, అబ్రహాము జీవితంలో కూడా మనం చూసినప్పుడు అంతకుముందు అతడు విగ్రహారాధికుడు. ఎప్పుడైతే దేవుని పిలుపు అతడు అందుకున్నాడో అప్పుడే అతడు దేవుని మీద నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచటమే కాదు, దేవుడు చెప్పిన రీతిగా అతడు నడుచుకున్నాడు. చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియులారా ఈ యొక్క విషయం రాయబడి ఉంది. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే ప్రియులారా అక్కడ రాయబడిన మాటలు నిజముగా దేవుడు సత్యస్వరూపియగు దేవుడే కాదు, ఆయన ఎలాంటి వాడు నేనంటే నీతి స్వరూపుడు దేవుడు కూడా. 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ప్రియులారా యెహోవా ఇలాగంటున్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ నీతి స్వరూపుడగు ఆ పరమ తండ్రి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం లేక వాగ్దానం మనం చూసినట్లయితే, నువ్వు లేయి, నీకున్నటువంటి నీ స్వనీతి ఏమిటికీ పనికిరాదు, కాబట్టి నేను ఇచ్చేటటువంటి ఆ నీతిని, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి అని అంటే నేను చెప్పినట్టుగా చేయమన్నాడు. అబ్రహాము మారు మాట్లాడకుండా ప్రియులారా దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచాడు. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగైతే ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని యొక్క నీతిని మనము కూడా పొంది ఉన్నాం గనుక ఆ దేవుని నీతిని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మన సొంతం చేసుకోవటానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అవును ప్రియులారా, మనం ఒక్కసారి మరొక కొత్త నిబంధనలో కూడా చూసినప్పుడు లోకాసు వార్తలో చూడండి, స్వనీతి ఎంత భయంకరమైనదో అలాగే దేవుని నీతి ఎంత గొప్పదో మనం చూడగలుగుతాం. ప్రియులారా 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను
ఈ సుంకరి వలనైనందుకు లేనందుకు ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. ప్రియులారా, ఈ యొక్క పరిసయ్యుని యొక్క స్వరీతి చూడండి ఎంత భయంకరంగా ఉందో. అతడు ఏమంటున్నాడు అని అంటే, అతని దృష్టిలో ఎవరెవరు కనిపిస్తున్నారు అని మనం చూసినట్లయితే చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులు. అంతేకాదు మనం చూసినట్లయితే 5వ వ్యక్తి ఎవరంటే సుంకరి. వీళ్ళే అతని మనసులో ఉన్నారు, కానీ దేవుని నీతి అతని ముందరకు రావటం లేదు. ఈనాడు కూడా అనేక మంది తమ స్వనీతిని నమ్ముకుని దేవుని నీతినిచ్చేటటువంటి ఆ దేవాది దేవుని యందు, అంతేకాదు నీతి స్వరూపుడగు ఆ ప్రభువునందు ఎవ్వరూ కూడా నమ్మకం ఉంచటం లేదు. బాగా ఆలోచన చేసినట్లయితే ఎందుకనేనంటే తమ స్వనీతి అడ్డం వస్తూ ఉంది. ఇక్కడ మనం ఈ పరిసయ్యుని కూడా మనం చూసినప్పుడు అలాగే ఉంది. ఎవరెవరు ఉన్నారు అతని దృష్టిలో అంటే చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుష్యులు, ఇంకా పక్కనే ఉన్నటువంటి సుంకరి మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, దీని వలన ఏమి లాభం కదండి? బాగా ఆలోచన చేసినట్లయితే నీతి స్వరూపుడగు ఆ దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తే ఇలాంటిదే ఉంటుంది. దేవుని నీతి సొంతం చేసుకోవటానికి ఇలాంటి పరిస్థితి పనికిరాదు. ప్రియులారా, ఇప్పుడు చూడండి తన గురించి ఇంకా ఏం చెప్పుకుంటున్నాడో మనం చూస్తే, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అని రాయబడి ఉంది. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు ఇతను చూస్తున్నాడు. తన గొప్పతనం ఏమిటి అని అంటే వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడట. ఏమి లాభం? స్వనీతిని లోపల పెట్టుకొని దేవుని నీతిని వెతకకుండా ఉంటే ఏమి లాభం? అంతేకాదు ఇంకా అంటున్నాడు, నా సంపాదన అంతటిలో నేను 10వ వంతు చెల్లిస్తున్నాను అంటున్నాడు. దేవుని నీతిని వెతకకుండా నువ్వెంత దేవుడికి ఇస్తున్నానని నువ్వు అనుకున్నా అది కూడా వేస్టే. ప్రియులారా, అది కాదు దేవుడు చూసేది. నీ హృదయంలో తన నీతి కావాలని అడగాలి. ఆయనది విశ్వాసం ఇచ్చినప్పుడు నిజముగా ఆయన ఏం చేస్తాడు అనంటే ఉచితముగా నమ్ము వారందరికీ ఆయన కృప ద్వారా ఏం చేస్తాడంటే ఉచితముగా నీతిమంతుడిగా తీరుస్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అలాగైతే ఈ యొక్క పరిసయ్యుడు ఎలా ఉన్నాడు అని అంటే దేవుడి మీద నమ్మకం పెట్టడం లేదు. ఎంతసేపటికి వారిని గురించి వీరిని గురించి ఆలోచన చేస్తున్నాడు. తన గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి పిల్లరా, మరి 13వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఇలా అంటూ ఉన్నాడు. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఇది నిజమైనటువంటి దేవుని నీతిని గురించి వెతకటం కదండి. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ భయము, ఆ వణకు, ఆ భక్తి, ఇవన్నీ కూడా ఇక్కడే బయటపడుతూ ఉన్నాయి. తన స్వనీతిని ఎక్కడా కూడా అతడు బయట పెట్టలేదు. అసలు దాని గురించి తలంచలేదు. పైన ఉన్నటువంటి ఆ పరిసయ్యుడు లాగా ఏది కూడా అతడు తన నోట రానివ్వటం లేదు. తన హృదయంలో నుంచి వచ్చేది ఒక్కటే, ఏమిటంటే తన పాపపు స్థితి. ఇక్కడ చూడండి పిల్లరా, ఏమంటున్నాడు అనంటే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అని రాయబడి ఉంది కదా. తన హృదయాంతరంగంలో నుంచి వచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే ప్రియులరా, అతను పాపి అని పశ్చాత్తాపడుతున్నాడు. అంతేకాదు అతడు బట్టబయలుగా ఏమీ దాచిపెట్టుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు కదండి. అందుకనే రాయబడిన మాట మనం చూసినట్లయితే, ఎవరైతే తమ యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి ఒప్పుకుంటారో వారు ధన్యులు. ఎందుకనగా దేవుని యొక్క నీతి వారికి రావాలి అని అంటే, దేవుని యొక్క కృప వారి మీద ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఇలాగూ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి.
ఇప్పుడు చూడండి 14వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని రాయబడి ఉంది. పిల్లరా, అతడెవరు అంటే స్వనీతి కలిగినటువంటి పరిసయ్యుడు. మరి ఇతడెవరు? తన యొక్క స్వనీతిని వదులుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు పాద సన్నిధిలో తన పాపాలు ఒప్పుకున్నటువంటి సుంకరి. వీరిద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. ఇంకొక మాట అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియు చెప్పినాడు కదా. హెచ్చించుకుంటే ఏమొస్తుంది? స్వనీతి బయటపడుతుంది. తగ్గించుకుంటే పిల్లరా దేవుని నీతి తన సొంతమవుతుంది. ఇది ఈ సుంకరి చేసిన పని. పిల్లరా, అలాగైతే మన జీవితంలో కూడా మనము ఉచితముగా దేవుని కృప ద్వారా మనం పొందినటువంటి నీతిమత్వాన్ని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. ఎందుకనగా మన దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రం అద్భుతమైనటువంటిది. అదేమిటి అని అంటే పిల్లరా, ఇక్కడ రాయబడి మాట చూద్దాం పిల్లరా. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చూస్తే 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమిటేనంటే, శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారి రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడని ఆ దేవాది దేవుని గురించి యెషయా ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు. ఏమిచ్చినాడు ఆయన? రక్షణ వస్త్రాలు ఇచ్చినాడు. అంతేకాకుండా నీతి అనే పైబట్టను మనకు ధరింపజేసిన వాడుకున్నాడు. ఈ దేవుని నీతి మన మీద ఆవరించి కప్పబడి ఉన్నది కనుక మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లరా దేవుని సన్నిధి నుంచి దూరం కాలేం. గనుక నీవు కూడా అలాగూ ఆ యొక్క నీతి వస్త్రాన్ని ధరించుకొని ఉన్నావన్నటువంటి సత్యాన్ని ఎరిగి అలాగ దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ పరమతండ్రి నీతి స్వరూపుడు. అది యేసయ్య స్పష్టంగా ఆ 17వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. నీతి స్వరూపుడుగు తండ్రి అంటూ ఉన్నాడు. మనం కూడా పిల్లరా మనలను నీతిమంతులుగా తీర్చినటువంటి ఆ ప్రభువును ఇలాగే అనాలి. ఏమనాలో తెలుసా? నీతి స్వరూపుడుగు మా పరమ తండ్రి. అనీతిమంతులమైనటువంటి దుర్నీతిలో కొట్టుకుపోతున్నటువంటి మమ్మల్ని వెతికి రక్షించుకొని మీ బిడ్డలుగా చేర్చుకొని మీ నీతిని మాకు ప్రసాదించిన దేవా నీకు స్తోత్రాలు అనని ప్రభువుని మనం అడగా బద్దులమై ఉంటూ ఉన్నాం. అలాగా స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం ప్రియులరా. కనుక ఒకసారి ఆలోచన చెయ్యి. నీవు దేవుని నీతిని పొంది ఉన్నావు గనుక ఆ నీతి స్వరూపుడుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? అలా లేకపోతే ఈ దినాన ప్రభువును స్తుతించు. ఎందుకనగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి గొప్పతనాన్ని మనం పోగొట్టుకోకూడదు. పరిసయ్యుడు తన స్వనీతితో దేవుడిచ్చేటటువంటి ఆ నీతిని పోగొట్టుకున్నాడు. సుంకర అయితే ఆ స్వనీతిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా దేవుని సన్నిధికి తీసుకురాకుండా కేవలము తన యొక్క పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని నీతిని సంపూర్ణంగా పొందగలిగినాడు. అలాగా నీవు నేను కూడా దేవుడిచ్చిన నీతిని ఆ 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆయన నీతి అనే పైబట్టను మనం ధరించుకొని ముందుకు సాగాల్సిన వారంగా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు. ఈ దినాన ప్రభువా మేము 8వ లక్షణంగా మేము ధ్యానం చేసుకున్నటువంటి నీతి స్వరూపుడు తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.